బిగ్ బాస్ హౌస్‌లో ఎవరు ఎప్పుడు ప్రేమికులుగా మారతారు, ఎవరు ఎప్పుడు స్నేహితులుగా మారతారని చెప్పడం చాలా కష్టమనే చెప్పాలి. మనం చూసుకుంటే ప్రతి సీజన్‌లో కూడా ఎవరో ఒకళ్ళు ప్రేమ పక్షులు అనే వాళ్ళు ఉంటారు. ఇక ఈ విషయం నేను ఎందుకు చెప్పాననేది ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీకే అర్థమైపోతుంది. ఇక అసలు విషయానికి వస్తే లైవ్‌లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఆర్మీ పవన్ కళ్యాణ్, తనూజ వీళ్ళిద్దరి మధ్యన ఏదో జరుగుతుంది అంటూ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌తో పాటు బయట ఉన్న నెటిజన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు. దానికి తగ్గట్లే ఆర్మీ పవన్ కళ్యాణ్ కూడా అలాగే బిహేవ్ చేస్తున్నాడు. ఇక నిన్న ఏదైతే టాస్క్ జరిగిందో ఆ టాస్క్‌లో ఆర్మీ పవన్ కళ్యాణ్ అలాగే తనూజకి వీళ్ళిద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో తనూజ పవన్ కళ్యాణ్‌తో మాట్లాడడం మానేసింది. ఇక పవన్ కళ్యాణ్ ఇదే విషయాన్ని రీతు దగ్గరికి వెళ్లి చెప్పాడు. నాతో తనూజ ఎందుకో మాట్లాడట్లేదు. తనూజ మాట్లాడకపోతే నేను ఉండలేకపోతున్నాను అంటూ రీతు దగ్గర తన బాధ చెప్పుకున్నాడు పవన్ కళ్యాణ్. అయితే రీతు ఎలాగనుకుందంటే వీళ్ళిద్దరిని ఎలాగన్నా కలపాలి అనే ఉద్దేశంతో తనుజ అప్పుడే వచ్చి తన టవల్‌ని తీసుకొని వెళ్ళింది. దీంతో పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ నా టవల్ ఉంది ఎవరు తీసుకెళ్లారు అంటే వెంటనే తనుజ తీసుకొని వెళ్ళింది. నీ టవల్ అని అనగానే పవన్ కళ్యాణ్ వెళ్ళి తనుజ దగ్గరికి నా టవలు ఎందుకు తీసుకెళ్ళావు? రమ్మంటే నేనే వస్తాను కదా! అంటూ ఎటకారం కూడా ఆడాడు. దీంతో తనూజ ఇది నీ టవలా? ఇది నా టవల్ అని అనడంతో నీకెవరు చెప్పారు అసల ఈ విషయం అంటే నాకు రీతు చెప్పింది అంటూ పవన్ కళ్యాణ్ చెప్పడంతో వెంటనే తనూజ రీతు దగ్గరికి వెళ్ళి అడిగింది. ఇక రీతు నేను ఎవరి టవలో పట్టుకెళ్ళమంటే నీ టవల్ పట్టుకెళ్ళావు అంటూ చెప్పుకొచ్చింది. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ టవల్‌ని పట్టుకెళ్ళావు అంటూ చెప్పావు అని అడగగా మీరిద్దరూ మాట్లాడుకుంటలేదు కదా! ఒకవేళ మీరిద్దరు ఎలాగన్నా మాట్లాడుకుంటే బావుంటుంది కదా! అని చెప్పి ఇలా నేను చేశాను స్క్రిప్ట్ అంటూ రీతు చెప్పుకొస్తుంది. ఆ తర్వాత తనుజ ఇలాంటి తొక్కలో స్క్రిప్ట్‌లు వెయ్యకు అంటూ కొంచెం గట్టిగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరి మొత్తానికి 'బిగ్ బాస్' సీజన్ 9లో పవన్ కళ్యాణ్, తనూజ వీళ్ళిద్దరైతే గనక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడపాలని చూస్తున్నాడేమో బిగ్ బాస్ తెలియడం లేదు. కానీ ఆర్మీ పవన్ కళ్యాణ్ 'బిగ్ బాస్' హౌస్‌లో వచ్చిన తర్వాత తన ఆట పూర్తిగా మర్చిపోయి తనూజ లేదా రీతు వెనకాల తిరుగుతున్నాడంటూ నెటిజన్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు. మరి మీకెలా అనిపించిందనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హావ్ ఎ నైస్ డే.